తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెడుతున్నారా? అలా పెడితే అమెరికాతో మీకు కాలం చెల్లినట్లే. ఇది మరెవరో అన్న మాట కాదు, సాక్షాత్తు ఆ దేశ అధ్యక్షుడి హుకుం. సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెట్టినట్లు తేలితే వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇలా తీసుకున్న నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆదేశాలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కఠినతరంగా ఉంటున్నాయి. దేశాల ఎగుమతులపై ట్యాక్స్ పెంచడం, వలసదారుల విషయంలోనూ కఠిన నిబంధనలు అమలు చేయడంతో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టింది ట్రంప్ సర్కార్. సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి వార్నింగ్ ఇచ్చింది. అలాంటి పోస్టులు పెట్టినట్లు తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు ఇవ్వబోమని వార్నింగ్ ఇచ్చింది. ఇక అగ్రరాజ్య అమెరికాలో స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ దరఖాస్తుదారుల వరకు అందరి సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతున్నామని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థలుగా అమెరికా వర్గీకరించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్బుల్లా, యమన్ హుతీల వంటి గ్రూపులకు మద్దతిస్తే వాటిని జాతి వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేస్తే వాటి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుకూలంగా పోస్టులు పెట్టిన తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపోతే ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసదారులపై ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేస్తున్నారన్న కారణంతో విదేశీ విద్యార్థులు వీసాలు రద్దు చేసి వారిని దేశం నుంచి పంపిస్తున్నారు. గత నెల 300 మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల వెల్లడించారు. ఇక చిన్న చిన్న తప్పులకు సైతం వీసాలను రద్దు చేస్తామని ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. వేగంగా వాహనం నడిపిన వీసా క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. ఇలా ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల వారికి గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. చూడాలి మరి అగ్రదేశ అధినేత నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో.